మత్తయి సువార్త 11:28 వాక్యం ఇంకేస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొస్తున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు నెమ్మదిస్తాను, విశ్రాంతినిస్తాను, సంతోషిస్తాను. మీ ముందు నేను నడుస్తానంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో. ఎక్కడ నడుస్తానంట? మన ముందు నడుస్తాడు, మన వెనక్కుంటాడు. శత్రువు మనం జయించు. అయితే మన విశ్వాసం లాంటిది. దేవుని మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన రెక్కలు మనల్ని పరుస్తాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలను మనం వద్ద గుర్తుపెట్టుకోండి. కనుక ఇష్టమైన బిడ్డలు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. యెషయా గ్రంథంలోని 27వ అధ్యాయంలోనే మీరు చూసినట్లయితే 3వ వాక్యంలో, అను నేను దాన్ని కొంచెం పైకి వెళ్ళమ్మా, ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్షావనముండును. ఏమిటి ఆ ద్రాక్షవనము? దేవుని యొక్క తోట, దేవుని యొక్క బిడ్డలు. దేవుని బిడ్డలని ఆయన ద్రాక్ష చెట్టుగా ఏర్పరచుకున్నారు. ఆ ద్రాక్ష తోటను ఏం చేయాలి? ఫలములు ఫలించేది ఉండాలి. ఆయన యొక్క ఆశలు చూడండి. ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్ష వనముండును, దాని గురించి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీళ్లు కట్టుస్తున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రం దాన్ని నువ్వు నమ్మగలిగితే భయపడవలసిన పని లేదు. నీ దేవుడు నిన్ను కాపాడువాడు. ఆయన కొనుకలు నిద్రపోడు, నీ చుట్టూ కాపు కాస్తూ ఉంటాడు. నేను ఎలాంటి వ్యక్తి అయినా ఆయన కేకసం, రా నా ఎద్దుకు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నీకు సంతోషిస్తాను, నేను అన్ని విషయంలో తీరుస్తాను. ఆయన కోరిక ఏంటి? తన బిడ్డలు తలగా ఉండాలి. తొగ్గా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. తన బిడ్డలు దరిద్రులుగా ఉండడానికి ఇష్టపడలేదు. ధనవంతులుగా ఉండాలి. ఎక్కడ? ఈ లోకంలో కూడా ధనవంతులుగా ఉండాల్సిందే, ఈ లోకంలో కూడా సమృద్ధితో ఉండాల్సిందే. ఈ లోకంలో ఏ లోటు ఉండడానికి వీళ్ళేది తన బిడ్డలకి. ఏ లోటు ఇచ్చినాడు దేవుడు? తన బిడ్డలకి తను నమ్ముకున్న వారిని సిగ్గుపరచలేదు. ఏ లోటు లేదు వారికి. అబ్రహాం వెంబడించినాడు దేవుని, 25 సంవత్సరాలు వెంబడించినాడు. అయితే హృదయపూర్తి తనలో ఉన్న అన్ని దిద్దుకుంటూ దేవుని దగ్గరికి కనిపెట్టినాడు. శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, శరీరాన్ని రానిలేదు. ఆయన మోకాళ్ళని ప్రార్థించినాడు. ఎండవేళ మమ్రే వద్దన సింధూర వృక్షము నీడన అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూసినాం. దేవుని కొరకు ఎదురు చూడటం, మనుషుల కొరకు కాదు. మనుషులు ఈ దినాన్ని మెచ్చుకుంటారు, రేపు నిన్ను ఎట్టివేస్తారు. వారి వైపు చూడవలసిన పని లేదు. నిన్ను ప్రేమించి నిన్ను సృష్టించుకుని అరిచేతులు చిక్కుకున్న దేవుని నువ్వు నీ హృదయంలోకి అంగీకరించగలిగితే, నీ హృదయంలోకి తెచ్చుకోగలిగితే దేవుడు ఎప్పుడు నిన్ను సిగ్గుపరచడు. అయితే మన జీవితంలో రక్షింపబడిన తర్వాత ఆ పాత స్వభావం పోదు మనకి. అందుకే ప్రభు చెప్పినాడు, 2 కత్తులు ఒక వరలో ఎమ్మడవు, 2 పడవల మీద కాలు పెట్టినవాడు ఆవలి ఒడ్డుకి వెళ్ళడం. విశ్వాసికి అవిశ్వాసతో సంబంధం లేదు. క్రీస్తుకు బిడ్డలతో సంబంధం లేదు, పొత్తు లేదు. క్రీస్తు బిడ్డలు ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించుకున్నందువలన శరీరం పైకి వస్తుంది. ఈ శరీరం పైకి వచ్చినందువలన కార్యద్రాక్షలు కాస్తాము. ఏమిటా కార్యద్రాక్షలు? మొదలుగా నేననే స్వభావం వస్తుంది. రెండోది ప్రేమహీనత వస్తుంది. ఎందుకు? నేననే స్వభావం వచ్చినప్పుడు గర్వం వస్తుంది. గర్వం వస్తే ఎవరిని లెక్క చేయము, ఎవరిని చూడము. నేను ఒక మాట వింటున్నాను, రాత్రి ఉదయకాలం అనుకుంటున్నాను, మా ఇంట్లో చెప్పుకుంటూ వింటున్నాను. ఏమి లేని వాళ్ళు ఎక్కడో ఉంటే తీసుకొచ్చి ఒక ఆయన పెంచుకుని పెద్ద చేశాడు. ఆయన పిల్లలు పుట్టారు, ఆయన వెటర్నరీ డాక్టర్, ఆయన చనిపోయాడు, ఆయన భార్య చనిపోయింది, పిల్లలు పైకి వచ్చారు. వాళ్ళు అలాంటి స్థితిలో ఒక చిన్న స్కూల్ పెట్టుకున్నారు. స్కూల్ పెట్టుకు పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత లేనివాడే కదా, పైకి వచ్చిన తర్వాత ఎవరిని లెక్క చేయరు. అప్పుడే వాళ్ళు చుట్టూ తిరిగారు, ఎవరు లెక్క చేయరు. వెళ్ళి పలకరిస్తుంటే సమాధానం లేదట. ఏమొచ్చింది ఇక్కడ? గర్వం వచ్చింది. మనస్సును పట్టుకో. నీ గర్వం ఎందుకు? గర్వం వస్తే ఏమవుతుంది? పడిపోవటకు ముందు, నాశనకు ముందు గర్వం వస్తుంది. మనస్సును పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గర్వం రాదు. కనుక నేను అనే స్వభావం ఎప్పుడైతే వస్తుందో విధేయత రాదు. విధేయత లేనప్పుడు దేవునికి ఇష్టంగా ఉండలేరు. విధేయత
తండ్రికి కుమారుడు విధేయుడైనాడు. తండ్రి రాసేంటి, వెళ్ళయ్యా, వెళ్ళి నా బిడ్డలందరూ చెడిపోయి ఉన్నారు, వారు నా యుద్ధకు రావాలి, కనుక నీ ప్రాణం పెట్టు, నీ రక్తం చిందించు. ఆయన వచ్చాడు, తండ్రి చిత్తము నెరవేర్చారు, ఆయన ప్రాణం పెట్టారు, ఆయన రక్తం చిందించినారు, నేను కొన్నారు. నీవు నీ సొత్తు కాదు, అది గుర్తుపెట్టుకో. రక్షింపబడిన తర్వాత నీవు నీ సొత్తు కాదు. నీలోనికి రక్షింపబడిన ప్రతి మనుషునిలోనికి క్రీస్తు స్వభావం వస్తుంది. యేసుప్రభు స్వభావం వస్తే తగ్గించుకుంటాడు, దీనుడుగా ఉంటాడు, ఎవరినన్నా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. కొడతావా? నీ కొరకు బలమైన పట్టణం గుర్తుపెట్టుకో. ఈ పట్టణము అపవిత్రులు పోకూడని పట్టణము, ఈ పట్టణము పరిశుద్ధ నింపబడిన పట్టణము. ఈ పట్టణంకు నువ్వు వెళ్ళాలంటే క్రీస్తుని కొరకు రక్తము చిందించినాడు, ఆయన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయోటమోన్గే దొంగయో హాశోదొడాయేలో నేనాటి నేనందు. సోదరా, ప్రేమ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు?